నిజంగానే మంచి స్మెల్ వస్తుంది. ఫ్రెండ్స్ మన చికెన్ మండి మలపలే వీడియో లైట్ ఆన్ చేయాలి బా, మంచిగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మనదైతే అయిపోయింది చికెన్ మండి. చికెన్ అయితే అయిపోయింది, రైస్ ఒక్కటే పెట్టాలి. కరెక్ట్గా వచ్చాను. ఈరోజు అయితే మా ఇంట్లో మండి చికెన్ వండుకుంటున్నాం. మండి రైస్ అలాగే మండి చికెన్. జాపత్రి, బిర్యానాకు, మిరియాలు, లవంగాలు, ఇలాచి, అల్లం, వెల్లుల్లి కనిపిస్తుంది కదా, ఇవే మసాలాలు అన్నీ 1 టేబుల్ స్పూను. ఇవి ఒక 10 వెల్లుల్లి, ఒక సాము ముక్క, ఇవన్నీ మసాలాలే. మిక్సీకి వేసినాక చూపిస్తా. కొంచెం అయితే ఉప్పు వేస్తున్నా 1 టేబుల్ స్పూన్. ఫ్రెండ్స్ కారం వేస్తున్నా 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ మిక్స్ చేసి ఫ్రెండ్స్ మనం మిక్స్ చేసుకున్న పౌడర్ అయితే ఇలా అయ్యింది. ఈ పౌడర్ని చికెన్ ముక్కలకు అప్లై చేద్దాం. ఇవి మనం 3 కప్పులు అయితే తీసుకుందాం. ఈ గ్లాస్తో చిన్నది పెద్దగా కనిపిస్తుంది. కరెక్ట్ 3 అయింది. కొంచెం తక్కువ ఉన్నాయి, ఏం పర్లేదు. ఇది కడిగి నీట్గా అరగంట సేపు నానబెట్టుకుందాం. ఫ్రెండ్స్ అయితే బియ్యం అయితే వేసుకున్నాం. ఇది సన్న బియ్యం. ఫ్రెండ్స్ బియ్యం అయితే నానబెట్టుకుంటాం. కడిగి నానబెట్టాలి చెప్పిన. చికెన్ ఈ టైప్లో పెద్ద పెద్ద పీసులు కొట్టించుకోవాలి. మూసి పెట్టుకుంటున్నాము ఎందుకంటే మసాలా పట్టుకోవాలి కాబట్టి. చికెన్ అయితే 1/2 అవర్ మ్యాగ్నేట్ చేయాలి. అయితే ముందు ఏం చేయాలంటే నిమ్మకాయ రసము మంచిగా ఉన్నాయి దీనికి అప్లై చేయాలి. అప్లై చేసినాక ఇట్లా మసాలాలో వేయాలి. అన్ని పీసులు ఇంతనే, అన్ని పీసులు మసాలా పట్టించినాక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ టైప్లో ఉడకబెట్టుకోవాలి, అంటే ఆవిరిలో ఉడకబెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా ఇంట్లో మండి బిర్యానీ చేసుకుంటున్నాము. ఈ చికెన్ ఫ్రెష్ కడిగి దీనికి మసాలా అయితే పట్టించిన మసాలా, నూనె, ఇవేమో రైస్. అన్ని ముక్కలు అయితే దీనిలో పెట్టినాము. కొంచెం చాలు. ఇప్పుడు కింద వాటర్ వేసి మరగబెట్టాలి, అంటే ఆవిరి నీళ్ళకి ఉడుకుతుంది పైన. ఏమడుగుతా ఏందే మన ఇంట్లో చెప్పక ఎవరికి అడుగుతారు అనుకుంటున్నాము. ఆవిరి కోసం చికెన్ పెట్టి చికెన్ మీద మోయాలి. ఉడకడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది. ఫ్రెండ్స్ వాటర్ పెట్టినాం కదా, అవి మరుగుతున్నాయి. ఇప్పుడు చికెన్ పెట్టేస్తున్నా. ఈ ఆవిరికి అది ఉడకాలి. ఇదే దీని మీద మూసుకోవాలి. ఈ టైప్లో 10 to 15 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. ఇవి దేనిలోకి మళ్ళీ దానికి పచ్చడి వద్దా ఫ్రెండ్స్? ఇవి పచ్చళ్ళకంట, అంటే తినడానికా? దానికి పచ్చడి, దానిలో పక్కకు తినడానికి పచ్చడి. మండి బిర్యానీకి పక్కకు పచ్చడి. టమాటాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి
ఉప్పు ఉప్పు కూడా వేయాలి. కారం కారం వేయరు, ఈ పచ్చిమిర్చి అందుకే. కొత్తిమీర పుదీనా వేయాలి. ఓకే కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ వెల్లుల్లి, జీలకర్ర. వేసుకున్నాను. పక్కన పెట్టు అంచుకుతుంది. ఉల్లిగడ్డ రేట్లు కూడా పెరిగినాయి. టమాటా 40 రూపాయలు, ఉల్లిగడ్డ 100 కిలో అవుతుంది. చాలా ఒక ఉప్కారం వేసుకొని 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇటు పచ్చడి వేసుకుని మంచిగా ఉంది. పుదీనా పచ్చడి, కొత్తిమీర పచ్చడి, కరివేపాకు పచ్చడి, ఎల్లిపాయ పచ్చడి. వేసే అవుతుంది. కదా మిక్సీకి వేసుకోవాలి. ఉప్పు వేయలేదు, ఉప్పు వేస్తాను. అది కొంచెం అయినా నిమ్మకాయ కూడా యాడ్ చేయాలి. ఇంకా మిరగాలనుకుంటా. లేదు అంతే, ఇక అంతేనా? అంతే, రెడీ అయింది. దీనిలో నిమ్మకాయ, ఉప్పు వేసుకోవాలి. వేసి ఫ్రెండ్స్ మేమైతే దొడ్డుపు వాడతాం. దొడ్డుపు వేస్తున్నాం కొంచెమే. సరిపోకుండా వేసాను. నిమ్మకాయ వేస్తాం. ఇలా మిక్సీకి వేస్తున్నాం. ఇదైతే అయిపోయిందంటే పచ్చి దగ్గర 20 నిమిషాల వరకు వచ్చింది. ఉడికింటుంది అనుకుంటా. ఉడికిపోయింది చికెన్. సూపర్ ఉడికింది కదా. అంటే మీకు అర్థమైతే చూపిస్తా. ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఇదంతా ఉడికి బొక్క కిందికి జరిగిపోయింది. అది మొత్తం ఉడికింది. మళ్ళీ దీన్ని కొంచెంసేపు ఆయిల్ ఫ్రై చేయాలి. పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నాం. ఎందుకంటే ఆవిరి ఉడికాయి కదా, ఈ చికెన్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీంతో ఇంతేనేమో ఫైనల్. ఇంకా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకునేదేమో. రైస్ అయితే అయిపోతుంది. చిన్న పెట్టుకుంటా, మంచిగా ఉడిపోయి. మలపలే మళ్ళీ వీడియో లైట్ ఆన్ చేయాలి బా, మంచిగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మనదైతే అయిపోయింది. చికెన్ మండి చికెన్ అయితే అయిపోయింది. రైస్ ఒక్కటే పెట్టాలి. ఇదే బయట తింటే 1000 రూపాయలు కావాలేమో. ఇది ఇంత ఫ్రెండ్స్ ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాం చికెన్ మండి. ఈమె చేస్తుంది. నాకైతే ఏం రాదు. తింటుంది కదా ఇందులో పోయి మన చికెన్ మండి ఇంకా రైస్ ఒక్కటే ఉంది. అంటే రైస్ అంటే ఇంకా బగారన్నం లాగానే ఉంటుంది. షాప్లో ఇస్తారు కానీ అన్నం అంతా ఏదో ప్లేట్ వేసి ఇళ్ళకినట్టు మొత్తం అలుపుతారు. దించేసి ఒక ముక్క పెట్టి పంపిస్తారు. ఇంకా తినాలి ఎప్పటి నుంచో అనుకున్నా. అంటే మండి కాదు, ఒక కోడిని 4 ముక్కలు తీసుకొని అట్లా తినాలని ఉండే. 4 ముక్కలు లేదు, 8 ముక్కలు అయితే. ఫ్రెండ్స్ అయితే చాలా బాగా స్మూత్గా జల్లిగా ఏమంటారో ఆ టైప్లో ఉన్నాయి. అయితే తీసేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్కు దీనికి స్మోక్ అటాక్ ఇవ్వాలి. స్మోక్ టచ్. ఈరోజు మా ఇంట్లో చికెన్ మండి. అది అట్లా మంచిగా చేయదు చెప్పినప్పుడు. చికెన్ మండి రైస్ అయితే అక్కడ ఉడుకుతుంది. అన్నం తింటబడుతున్నాం. ఇందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఇది రైస్ కోసము ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాం. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ అయితే అందులో వేసుకోవాలి. అయితే దీంతో పాటు ఇంకేమేమి వేస్తున్నాం మనం దీంట్లో
రైస్ మసాలా ఇంతకుముందు ముందు చూపించాను కదా మండి మసాలా అది ప్రిపేర్ చేసుకున్నాం కదా అది ఇందులో కలుపుకోవాలి. ఇంకా అయిపోయినట్టే మన రైస్ అయితే అయిపోయినట్టే. ఉండాలి అంతవరకు అవసరమైనంత తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆనియన్ వేస్తున్నాం. ఫస్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాం ఎందుకంటే నూనెలు వేస్తే మాడిపోతుందని వేయట్లేదు. మండి మసాలా వేసినట్టు మండి మసాలా ఫ్రెండ్స్. మసాలా అంతా ఉడుతూ ఎక్కువ ఫ్రెండ్స్ మసాలా అంతా వేగినాక ఎట్లయింది. ఇప్పుడైతే మనం ఆ వాటర్ పోసుకోవాలి. వాటర్ అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ చికెన్ ఆవిరిలో ఉడకబెట్టినాక ఆ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే రైస్ 3 చెంబులు తీసుకున్నాము. వాటర్ అయితే 6 చెంబులు పోయాలి. ఒకటే చెంబు, ఇది 1 చెంబు అయింది. అయితే చికెన్ ఉడికి ఆ గ్రేవీ వస్తుంది కదా ఆ గ్రేవీ వాటర్ ఇది. మండి మసాలా సీక్రెట్ ఇదే. ఆ రైస్ ఎందుకు అట్లయితే అనుకుంటారు ఇదే. ఒకటి పోసినాము అవి కాదు ఫ్రెండ్స్. మొత్తం అయితే 6 చెంబులు పోసుకోవాలి. పోసిన మొత్తం అయితే 6 చెంబులు వాటర్ పోసుకున్నాము. ఇన్ని ఈ రైస్ మరిగినాక వాటర్ మరిగినాక రైస్ వేసుకుంటే అయిపోతుంది. ఏంది కొంచెం ఉప్పు దాంట్లో అది చికెన్లో అది ఉంటుంది కదా. చికెన్ వేరే ఇది వేరే కదా. ఉప్పు కొంచెం ఫ్రెండ్స్. అయితే బాగా మసులుతుంది. ఫ్రెండ్స్ వాటర్ అయితే మరుగుతుంది. ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి. పెట్టేసి మధ్యలో పెట్టేద్దాం. నూనె వెంబడే మూత పెట్టేసి మూత వెంబడ పెట్టేసి ఫ్రెండ్స్ మన చికెన్ మండి అయితే రెడీ అయిపోయింది. తింటే ఆలస్యం. ఇంకా 2, 3 స్టార్ట్. మా చిన్న తెరుస్తున్నాయి. నిజంగానే మంచి స్మెల్ వస్తుంది. ఫ్రెండ్స్ మన చికెన్ మండి ఇస్తారా ఏ పక్కే ఇంకోటి కొంచెమే. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా చికెన్ మండి రెడీ అయింది. మేము తినేస్తున్నాం. అది కూడా మా మమ్మీ ఎందుకు తినదంటే నిన్న ఈ డ్రెస్ వేసుకొని చెప్పండి. బొగ్గు ఎక్కువ పెట్టు. ఇంకా మమ్మీ క్లిక్
ఇట్లా హోల్స్ పెట్టి నన్ను ఇంత మంది పొగుళ్ళు వెళ్తున్నాయి కదా. ఆకు నేను తింటాను, నాకేం వద్దు. అరే నేను తీసుకున్నా మంచిగా, మన డాడీ గుమ్ముతుండు చూడండి. తిను బాగుంది. పెట్టుకో. బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఏమైందిరా, తినవా? కాలుతుంది, తిను. తింటామంటే కాలుతుంది, తినవస్తుంది. ఫ్రెండ్స్ ఈ అమ్మ కబ్బులో దొరకదు. బాగుందా చిన్ను? తిను. ఇట్లుండాలి, బాగుంది. మొత్తం వేరే టేస్ట్ ఉంది. మండి టేస్ట్ ఉంది కదా. చికెన్ బిర్యానీ టేస్ట్ ఉండదు, ఇది వేరే ఉంటుంది. చికెన్ బిర్యానీ వేరే, ఇది వేరే టేస్ట్. ఆ మళ్ళీ బిర్యానీ అయితే బాగా. ఓకే బాయ్ చెప్పండి ఇంకా. బాయ్. మళ్ళీ అప్పుడు మమ్మీ మమ్మీ మండి మండి బిర్యానీ తెచ్చింది, అది అయితే బాగా. మా వీడియో కనుక నచ్చితే లైక్ మండి బిర్యానీ తెచ్చింది మా మమ్మీ, అప్పుడు అది బాగాలేదు, ఇదే బాగుందంట చిన్నవాడు చెప్తుంది. అవును కదా. ఓకే బాయ్. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అది సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా చూసుడు చేసుకోండి, మా చిన్నగాడు చెప్పిండు. ఈ క్యూట్ క్యూట్ బాయ్ చెప్పినందుకన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ చెప్పు చిన్ను. బాయ్. వాళ్ళు తినే బిజీలో ఉన్నారు, ఇక తినని.